ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో నిరుద్యోగులు ఆశలు చిగురించాయి. ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు రానున్నాయనే ఆశతో కోచింగ్ సెంటర్ల బాట పట్టారు. ఏళ్ల తరబడి ఎదురు చూపులతో విసుగు చెంది ఏవో చిన్న పనులు చేసుకుంటున్న నిరుద్యోగులు మరోసారి కోచింగ్ సెంటర్లు, స్టడీ హాళ్లపై వైపు కాళ్లకు పని చెబుతున్నారు. ప్రభుత్వం విద్యాశాఖపై సమీక్ష నిర్వహించి మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించడంతో సంగారెడ్డి జిల్లాలోని నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గత ప్రభుత్వం వేసిన డిఎస్సి నోటిఫికేషన్ లో ఉపాధ్యాయ పోస్టులు చాలా తక్కువగా ఉండడంతో బీఈడీ, డిఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు నిరాశకు లోనయ్యారు. పోటీ ఎక్కువగా ఉండడంతో ఇక తమకు ప్రభుత్వ ఉద్యోగాలు రావని నిర్ణయించుకుని ప్రైవేటు ఉద్యోగాల్లో కొనసాగారు. 2016 తర్వాత నుంచి ఇప్పటి వరకు డిఎస్సి నిర్వహించలేదు. 7 ఏళ్ల తరువాత ఉపాధ్యాయ ఖాళీల భర్తీపై ప్రకటన రావడంతో ఉద్యోగాన్ని సాధించాలని పట్టుదలతో పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. పలువురు కోచింగ్ సెంటర్ల బాట పడుతున్నారు. ఎందుకంటే లాస్ట్ ప్రభుత్వంలో నోటిఫికేషన్లు వేస్తారనే ఆశతోటి ఈ యొక్క ఆస్పిరెంట్స్ అందరు కూడా కొన్ని లక్షలు ఖర్చు చేసుకొని రూమ్స్ రెంట్కి తీసుకొని హాస్టళ్లలో ఉండాల్సి వచ్చింది. కావున ప్రజెంట్ ఆ యొక్క పరిస్థితులన్నీ అర్థం చేసుకొని ప్రజెంట్ గవర్నమెంట్ ఆ యొక్క పరిస్థితుల పైన ఈ యొక్క నోటిఫికేషన్స్ జల్దీ వేసినట్లయితే నిరుద్యోగులకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని ఆశిస్తున్నాం. కొత్త గవర్నమెంట్ కూడా ఏమన్నా మాకు తొందరగా ఏదైనా చేస్తుందని మళ్ళీ ప్రిపరేషన్లోకి వచ్చి మళ్ళీ రీగైన్ అవుతూ మళ్ళీ కోచింగ్లు, మళ్ళీ ఆన్లైన్ కోచింగ్లు అలా తీసుకుంటూ మళ్ళీగా ప్రిపరేషన్ కొనసాగిస్తున్నాం. తొందరగా ఈ గవర్నమెంట్ తొందరగా రెస్పాండ్ అయ్యి మాకు తొందరగా ప్రాసెస్ ముందుకు తీసుకెళ్తుందని కోరుకుంటున్నాం. సిద్దిపేట జిల్లాలో 636 ప్రాథమిక పాఠశాలలు, 113 ప్రాథమిక ఉన్నత పాఠశాలలు, 227 జిల్లా పరిషత్ హై స్కూల్స్ ఉన్నాయి. వీటిలో 4188 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో 650 వివిధ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 70% పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేసి మిగిలిన వాటిని మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేయనున్నారు. సీఎం ఆదేశాల మేరకు జిల్లాలో మూతపడిన 40 పాఠశాలలను అధికారులు గుర్తించారు. మెదక్ జిల్లాలో మొత్తం 525 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మెగా డిఎస్సితో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిరుద్యోగుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. సో ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వమైన కాంగ్రెస్ ప్రభుత్వమైన నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని మీరు చెప్పినటువంటి మేనిఫెస్టోలో మీరు స్టార్టింగ్ చెప్పినటువంటి మెగా డిఎస్సి అంటే 20,000 పోస్టులతో మెగా డిఎస్సి వేస్తామని ప్రకటించారు. మీ ప్రకటనను మీరు నిలుపుకుంటారని, మా యొక్క నిరుద్యోగుల యొక్క సమస్యలన్నింటినీ త్వరగా పరిష్కరిస్తారని కోరుతున్నాం. గత నోటిఫికేషన్ లో జిల్లాలో కేవలం 163 ఉపాధ్యాయ పోస్టులే ఉండడంతో చాలా మంది అభ్యర్థులు డిఎస్సి ప్రిపరేషన్ కు దూరంగా ఉన్నారు. ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ లో ఉపాధ్యాయ పోస్టులు మరిన్ని పెరిగే అవకాశం ఉందని ఆశతో ప్రిపేర్ అవుతున్నారు. తొందరగా వేస్తే కూడా ఏంటంటే మాకు న్యాయం చేసినట్టు అవుతుంది. ఇప్పుడు 1 ఇయర్ 6 నెలలు కూడా టైం ఉన్న ఉన్నారు. 6 నెలలు అయిపోతే వాళ్ళు డిఎస్సి కూడా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అట్టంటూ చాలా మంది ఉన్నారు. కాబట్టి తొందరగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తొందరగా నిర్ణయం తీసుకోవాలి. ఉపాధ్యాయ ఉద్యోగాలే కాకుండా పలు ఇతర ఉద్యోగాల నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉన్నందున మొన్నటి వరకు చదువులు ఆపేసిన నిరుద్యోగులు మళ్లీ కోచింగ్ సెంటర్లు, స్టడీ హాళ్లకు వెళ్లి పుస్తకాలు తిరిగిస్తున్నారు.